హాయ్ అండి. ఈరోజు ఎగ్ కర్రీ చుక్కకూర పప్పు చేయబోతున్నా. ముందు ఎగ్ కర్రీ చేస్తున్నా. చూడండి, ఉల్లిపాయలు తీసుకున్నాను, కట్ చేసుకోబోతున్నా. ఇదిగోండి పాత్ర పెట్టాను, ఆయిల్ వేస్తున్నా. ముందు ఎగ్ కర్రీ చేస్తున్నాను. 6 ఎగ్స్ ఉడకబెట్టాను. ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. చూడండి, సాల్ట్ వేసా, ఒక స్పూను పసుపు వేసా, బాగా తిప్పాను. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. కారం కూడా వేసా 2 స్పూన్లు. బాగా కలుపుకుందాం. ఇదిగోండి ఎగ్గు, ఉడకబెట్టిన ఎగ్గు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో వేస్తున్నా. చూడండి, అంతే, సింపుల్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేయండి, సూపర్ ఉంటుందండి. ఇదిగోండి చుక్కకూర పప్పుకి కందిపప్పు, ఆయిల్, ఉల్లిపాయ వేసాను, టమాటా ఒకటి వేసాను, చుక్కకూర వేస్తున్నాను. తర్వాత కారం వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ పసుపు వేసా, మూత పెట్టాను. చూడండి, కుక్కరు పెట్టేసాను. గుడ్లు ఉడికిపోయినాయండి. పప్పు ఉడికిపోయిందండి. కొంచెం తాలింపు వేస్తున్నానండి. వేసాను. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. రుబ్బేస్తున్నాను. తాలింపు కూడా బాగా ఏగిపోయిందండి. వేస్తున్నాను. బాగా ఏగిపోయింది. పప్పులు వేసేసాను. చాలా బాగుంటుందండి చుక్కకూర పప్పు ఎగ్ కర్రీ. సూపర్ వచ్చిందండి. చూడండి, అన్నం వేసుకున్నాను. ఇది కూర కలిపాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. పప్పు కూడా కలిపి తింటున్నాను. సూపర్ ఉందండి చుక్కకూర పప్పు ఎగ్ కర్రీ. సూపర్ ఉందండి. బాయ్ అండి.